సంగారెడ్డి జిల్లాలోకి కొత్త దొంగల ముఠా ప్రవేశించింది. చెడ్డి గ్యాంగ్ తరహాలో బనియన్ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతోంది. ముఖ్యంగా తాళం వేసి ఉన్న ఇళ్లను గుల్ల చేస్తోంది. ఇంటి బయట నిలిపిన వాహనాలను కూడా ఎత్తుకెళ్లిపోతున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కొండాపూర్, కంది మండలాల్లో ఇటీవల చోరీలు ఎక్కువయ్యాయి. పగటివేళ కాలనీల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తున్నారు దొంగలు. రాత్రివేళ వచ్చి దొంగతనాలు చేస్తున్నారు. అయితే చెడ్డి గ్యాంగ్ తరహాలో బనియన్లు ధరించిన దొంగలు వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కొన్ని నెలలుగా వరుస దోపిడీలు జరుగుతున్నా అదుపు చేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు పోలీసులు. తాజాగా తాళ్లపల్లి గ్రామంలో వరుస చోరీలు జరిగాయి. ఓ ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న మహిళ మెడలోని 3.5 తులాల బంగారు గొలుసు తెంచుకుని పారిపోయారు దొంగలు. అలాగే గ్రామంలో మరో ఇంటి ఎదుట నిలిపిన బైక్ను దొంగిలించారు. ఇక వంటలకి లేచిన నా పుస్తకాలు లేదు ఓ బాయ్ లేవు అంటే లేచినారు. లేచి ఇక తలుపు కుళ్ళు ఉన్నది, ఆ గేట్ కుళ్ళు ఉన్నది, అంత కుళ్ళు ఉన్నది. కంది మండలం లక్ష్మీనగర్ కాలనీలోనూ నెల రోజులుగా చోరీలు జరుగుతున్నాయి. ప్రధాన రహదారిపై గల బైక్ మెకానిక్ షాప్ పైకప్పు తొలగించి లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఓ హోటల్ షట్టర్ తాళాలు పగలగొట్టి 10,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న 2 ఇళ్లలోకి చొరబడి 4 తులాల బంగారం, 80,000 నగదును దోచుకున్నారు దొంగలు. మొత్తం ఇల్లు తప్పకుండా డోర్లు కొట్టి పోయిరు. మా గేట్ కూడా చూసిరు, 5 నిమిషాలు చూసిరు. 5 నిమిషాలు చూసి మా చిన్నత వాళ్ళ దగ్గరకు వచ్చిరు. వాళ్ళ గేట్ చూసిరు. లైన్గా ఈ లైన్ మాత్రమే చూసిరు, ఒక్క లైన్ ఈ మాత్రమే చూసిరు. ఇక ముస్లిం వాళ్ళు ఇండ్లు చూసిరు మొత్తం. అక్కడికే వచ్చిర్రు. లాస్ట్కి వస్తే ఈ గేట్ కుల్ల కనిపించింది వాళ్ళకు. ఈ ఇంట్లోకి వచ్చిర్రు. ఇక ఈడ డోర్ కుల్ల కనిపించింది. డైరెక్ట్ ఇంట్లోకే వచ్చిర్రు. గల్లీ మొత్తం చేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిర్రు. ఇదే మాత్రం కనిపించింది. మా గేట్ కాడ 5 నిమిషాలు నిలబడ్డారు. సంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలతో భయపడుతున్నారు జనం. అయితే రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు నిఘా పెంచడంతో పాటు రాత్రి వేళల్లో గస్తీని ఏర్పాటు చేసి దొంగతనాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు జనం.